ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 2025 వృషభ రాశి యొక్క ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2024 సంవత్సరంతో పోలిస్తే 2025 సంవత్సరం మీకు చాలా చాలా బాగుంది. ఈ నెలలో 10వ స్థానంలో శని ఉండటం వల్ల చాలా లాభదాయకమైన ప్రయోజనాలు ఉండబోతున్నాయి. ఈ నెలలో మీకు 5వ ఇంట్లో కేతువు ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన, ఆసక్తి పెరిగే రకంగా ఉండబోతోంది. మొదటి ఇంట్లో ఉన్న బృహస్పతి యొక్క కదలికల వల్ల ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాల పట్ల అనుకూలత అనేది ఏర్పడబోతోంది. ఎక్కువ దృష్టి మీరు ఎక్కువ ఖర్చులు కాకుండా చూసుకుంటే సరిపోతుంది. అలాగే ఆర్థిక విషయాల పట్ల శ్రద్ధ అనేది వహించక తప్పదు. 2025 జనవరి నాటికి కెరీర్ జాతక ప్రకారంగా వృషభ రాశిలో జన్మించిన వారికి 9వ మరియు 10వ గృహాలకు అధిపతి 10వ ఇంట్లో ఉండటం వల్ల ఎక్కువ వృత్తిపైన ప్రయోజనకరమైన ఫలితాలు, అవకాశాలు, కొత్త విదేశీ ప్రయాణాలు, కొత్త పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అద్భుతమైన విజయాలను పొందడానికి రెడీగా ఉన్నారు అని అర్థం. ఇంకా మీ కెరీర్ ప్రకారంగా చూస్తే ప్రకాశవంతమైన జీవితం, అందరూ కుళ్ళుకునే రకంగా లగ్జరీ లైఫ్ అనేది పొందబోతున్నారనే చెప్పాలి. జనవరి 2025 చివరి నుండి మరియు 28 జనవరి 2025 నుండి మంచి ఫలితాలు అనేటివి రాబోతున్నాయి. కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా చాలా మంచి విజయాన్ని, గుర్తింపును తీసుకొచ్చే మాసంగా చెప్పవచ్చు. ఈ జనవరి 2025 విద్యార్థుల పట్లయితే వృషభ రాశిలో జన్మించిన విద్యార్థులు చదువులో ఎక్కువ ఆసక్తి చూపించక తప్పదు. నెలాఖరులో 9వ మరియు 10వ గృహాల్లో ఉన్న గ్రహం అనేది మీ యొక్క అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. 10వ ఇంటి నుండి శని 4వ ఇంటిని చూస్తున్నందువలన కుటుంబ సభ్యుల్లో కొద్దిగా గందరగోళాలు ఏర్పడినప్పటికీ, అపార్థాలు వచ్చినప్పటికీ సానుకూలమైన వాతావరణం సృష్టించేందుకు మీరు చేసే ప్రతి పని మీకు సహాయపడుతుంది. శని 10వ ఇంట్లో ఉంచిన అదృష్ట గ్రహం మీద చూస్తున్నందువలన ప్రేమ, వివాహాలు జరగబోతున్నాయనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే బుధుడు డబ్బుకు సంబంధించి అనుకూలమైన ఫలితాలు అనేటివి ఇవ్వబోతున్నారు. ఎక్కువ డబ్బును ఆర్జించబోతున్నారు, ఖర్చు పెట్టబోతున్నారు. ఈ సంవత్సరం మీకు అదృష్టమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఆరోగ్య విషయంగా, కెరీర్ పరంగా, జాతక పరంగా, కుటుంబ పరంగా, వివాహ పరంగా అన్ని రకాలుగా మీకు చాలా చాలా అనుకూలమైన సంవత్సరంగాను, అనుకూలమైన మాసంగాను చెప్పవచ్చు. మీరు ముఖ్యంగా పాటించవలసింది ప్రతి గురువారం గురువులైనటువంటి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి లేదా పీఠాధిపతులైనటువంటి వాళ్ళ గురువులందరినీ పూజించడం ఎంతో ఉత్తమం. అలాగే దత్తాత్రేయ స్వామికి శనగల మాల అర్పించడం చాలా చాలా మంచిది. ఈ పరిహారం చేసుకుంటే గురువు యొక్క అనుకూలత వల్ల చాలా మంచి అవకాశాలను పొంది పుచ్చుకుంటారు. ధన్యవాదములు.